ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మరి దేవుని వాక్యము సెలవిస్తుంది ఏమనంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఆయన దగ్గరికి రమ్మని. మనిషి ఏమో ఆయన వైపు చూడట్లా. ఈ భూలోకంలో ఎన్నో కష్టాలు పడుతున్నారు, కానీ వాళ్ళని వాళ్ళు చెప్పించుకుంటున్నారు, కానీ నాకే ముందుకు వచ్చింది కష్టం అని. కానీ దేవుడి వైపు మాత్రం, మనకి విశ్రాంతినిచ్చే దేవుడి వైపు మాత్రం చూడట్లా. ఆయన మాత్రం మనిషిని కోరుకుంటున్నాడు. ఆ బాధల నుండి, ఆ కష్టాల నుండి, ఆ శ్రమల నుండి విడిపించాలి. ఆ ప్రయాసపడుతున్న వాళ్ళని నా వైపు చూడండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఏం చేస్తాం? ఈ భూలోకంలోనే ఏదైనా దొరుకుద్ది, ఏదైనా సొల్యూషన్ నాకు వస్తుందని ఎతుకుతుంటాం. కానీ దేవుడి వైపు మాత్రం, నాయనా నాకు నీ వైపు చూస్తాను, నాకు సహాయం చేయని దేవుడి వైపు అడగట్లా. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, మనకు ఒక బంగారు కిరీటాన్ని తీసుకొని ఆకాశంలో ఉండి చూస్తూ ఉంటాడంట. మనిషికి ఆయన బాగు చేసి పరలోకం తీసుకెళ్దాం, ఆ బంగారు కిరీటం పెడదాం, ఆయన ఇచ్చిద్దాము అని చూస్తూ ఉంటాడంట. మనిషి ఈ బురదలో ఏం దొరికిద్ది? ఎగ్జాంపుల్, మురుగు కాలువలు బాగు చేసేవాళ్ళని ఎప్పుడైనా చూసారా? వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా స్నానం చేస్తే చిన్న చిన్న శీలలో ఏదన్నా జారి పడిపోతే, బంగారం ఏమన్నా చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకొని ఏమైనా కాలువల్లో నీళ్ళ ద్వారా వస్తాయని ఎదుక్కుంటూ ఉంటారు. అందులో గోల్డ్ ఏమైనా దొరికిద్దేమోనని ఆ ఇసుక, బురద అదంతా దేవిపోసి దాంట్లో ఎతుకుతూ ఉంటారు, ఏమైనా దొరికిద్దేమోనని. కానీ దేవుడు నా వైపు చూస్తే బంగారు కిరీటాన్ని తీసుకొని వచ్చి నీకు ఇవ్వాలని, నీకు పెట్టాలని, నిన్ను హెచ్చించి, నిన్ను విడిపించి, నిన్ను ఘనపరిచి, ఆ కిరీటాన్ని నీకు ధరింపచేసి నిన్ను ఎంతో ఘనంగా ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఆయన వైపు చూడట్లా. ఎందుకు? ఆయన ఎవరో అని చెప్పేసి, మన సంబంధించింది కాదు, మన మతం కాదు, మన దేవుడు కాదు అని చెప్పేసి ఆయన వైపు చూడట్లా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆవిడనే ఒక పాస్టర్ గారు అడిగారంట, అమ్మ యేసు ప్రభువుని నమ్ముకో, ఆయన చాలా మంచి దేవుడు, చాలా గొప్ప దేవుడు అని చెప్పాడంట. ఆమె అన్నదంట, దేవుడు మంచోడే, బాగానే ఉంది, కానీ మా కులం వేరయ్యా, మేము కమ్మోళ్ళమయ్యా, మేము ఎలా రాగలము అందంట. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నువ్వు కమ్మమ్మ అయితే దేవుడు అంతకంటే కమ్మటోడమ్మా అని చెప్పాడంట. అంటే దేవుడు ఎలా అంటాడంట, మనం ఎలా అంటాడు? మనం ఏదో చిన్న కులం చూసుకొని ఏదో వెచ్చించుకుంటూ ఉంటాం. అసలు కులాలు లేవు, అవన్నీ మనం పెట్టుకున్నాను అని తెలియక మానవుడు చేసే పని. అంతకంటే కమ్మటోడంట. మరి ఆ కమ్మటి దేవుడు నిజంగా దైవ సేవకులు, సువార్థికులు రాత్రి అనక పగలనక నిద్రాహారాలు మానేసి వాళ్ళు ఎందుకు ఒక ఆత్మను రక్షించాలని ఎంతో సేవ చేస్తున్నారు, ఎంతో పరిచర్య చేస్తున్నారు. ఆ పరిచర్యలోనే చనిపోతున్నారు కూడా, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగ దేవుడి సేవ చేస్తున్నారు. ఎందుకు? ఒక ఆత్మని నరకం నుండి తప్పించి పరలోకము తీసుకువెళ్ళాలని. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన వైపు చూద్దాం, ఆ పరలోకం వైపు, ఆ దేవుడి వైపు మనం చూద్దాం. దేవుడేమో ఆశీర్వాదాలు ఇవ్వటానికి రెడీగా ఉంటే మనమేమో భూలోకంలో ఎత్తుక్కుంటా ఉంటాయి. ఇక్కడే నాకేదో దొరికిద్ది అని.
కానీ చూద్దాం ఆయన వైపు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్.